ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ మాట ఇక్కడ కాదు, లక్ష్మి చేత చెప్పించు. అంటే ఇప్పుడు నేనేం చేయలేదని నీకు రుజువులు ఇప్పించాలా? తన చేత చెప్పించి నన్ను నేను నిరూపించుకోవాలా? ఏమో మిత్ర, నువ్వు ఏమైనా అనుకో, నువ్వు చేసింది మాత్రం నాకు నచ్చలేదు. మనీషా, వెయిట్. లక్ష్మి, కమ్ టు మై క్యాబిన్. ఏంటి మిత్ర గారు? ఏంటి, మనం రెస్టారెంట్కి వెళ్ళామని, కలిసి ఐస్ క్రీమ్ తిన్నామని మనీషాతో చెప్పావంట? సారీ మిత్ర గారు. మనం చేసినవి చెప్పకూడదని మర్చిపోయాను. ఏదో ఫ్లోలో మనీషాకి చెప్పేశాను. ఐఎమ్ వెరీ సారీ. ఇప్పుడేమంటావు మిత్ర? మనీషా, నువ్వు ఆగు. లక్ష్మి, అసలు ఇలా ఎందుకు చెప్తున్నావు? ఎలా చెప్పాలో నేను ప్రిపేర్ అవ్వలేదు మిత్రగారు. అయినా ఎంత చెప్పకూడదని దాచకుండా అలా బయట పెట్టేశాను. నిజంగా ఐఎమ్ వెరీ సారీ. బాగుంది మిత్ర, చాలా బాగుంది. నీకు నా మీద బోర్ కొడితే డైరెక్ట్ గా నాకు చెప్పుండాల్సింది. అంతేగాని ఇలాంటి చాటుమాటు వ్యవహారాలు చేయడం ఎందుకు? మనీషా, ఇంకా నోరు మూస్తావా? లక్ష్మి నీకు అబద్ధాలు చెప్తుంది. అవి నిజాలనుకుంటే అది నీ పొరపాటు అవుతుంది. ఇంకా వాటిని తలకెక్కించుకుంటే ముందు ముందు మన రిలేషన్కే ప్రమాదం. ఆలోచించుకో. లక్ష్మి, నువ్వు నాతో ఆడుకుంటున్నావో లేక మిత్ర నాతో ఆడుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. నీ సంగతి తర్వాత చెప్తా. ఏమో, అవన్నీ నాకు తెలీదు మనీషా. ఈరోజు మాత్రం నాకు భలే మజా వస్తుంది. అన్నయ్య గారేంటి ఏం మాట్లాడట్లేదు? అంటే అమ్మా, అలా అని మరి ఆయన మాత్రం ఏమంటారులే జగదీశ్వరి. సంజన మా కడుపున పుట్టకపోయినా మా కూతురు కంటే ఎక్కువ. దాని పెళ్లికి ఆ స్థలం ఇవ్వడంలో మాకెలాంటి అభ్యంతరమూ లేదు. ఇప్పుడు సంతోషమైన జగదీశ్వరి? చాలా సంతోషంగా ఉంది. నేను మధ్యలో మాట్లాడుతున్నానని అనుకోకపోతే ఒక మాట చెప్పచ్చా? ఇచ్చిపుచ్చుకోవడాలు పెట్టుపోతలు ఎప్పుడైనా తాళి కట్టిన తర్వాతే బాగుంటాయి. పెళ్లి తతంగం ముగిశాక జరిగితేనే పద్ధతిగా ఉంటుంది. ముందే ఇలాంటి విషయాలు పెట్టుకోవడం అంత మంచిది కాదని నా అభిప్రాయం. ఇప్పుడు నీ అభిప్రాయాలు, అర్థం లేని ఉద్దేశాలు ఎవరడిగారు లక్ష్మి? చూడు, నీకింతకు ముందే చాలాసార్లు చెప్పాను, ఇది మా కుటుంబ విషయం, ఇది నా కూతురు పెళ్లి విషయం. తొలగ చేసుకోవడానికి కానీ కలహాలు రేపడానికి కానీ ప్రయత్నించకు. చూడండి చిన్నత్తయ్య గారు, ఆడపిల్ల పుట్టింటి గడప దాటి మెట్టినింటి గడపలో అడుగు పెట్టినప్పుడే ఆ లాంఛనాలు పంపాలి. అదే ఆనవాయితీ. ఎందుకంటే పెళ్ళి అనేది ఎన్ని సుముహూర్తాలు పెట్టి చేస్తామో అలాగే అన్ని సమస్యల మధ్య కూడా జరుగుతుంది. అన్ని సమస్యలు దాటి అంతా సుఖాంతం అయిపోతే
అప్పుడు పెట్టిపోతలు పెట్టుకోవాలని మన పెద్దల ఉద్దేశం. మీరు కూడా అదే అనుసరిస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! పెద్దల ఉద్దేశం, పైవాడి ఆదేశం అంటూ నోటికొచ్చింది వాగకు లక్ష్మి. చూసావాక సంజన పెళ్ళి ఆపడానికి లక్ష్మి మరొక ప్రయత్నం చేస్తుంది. నా కూతురు పెళ్లిని, దాని జీవితాన్ని చూసి ఎందుకు ఈ లక్ష్మి అస్సలు తట్టుకోలేకపోతుంది. అందుకే గడియకొక గొడవ పెడుతూ రోజుకొక రాద్ధాంతం చేస్తూ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అది కాదు చిన్నత్తయ్య గారు, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఏం అర్థం చేసుకోవాలి లక్ష్మి? ఇంకా ఏం అర్థం చేసుకోవాలి చెప్పు. నిన్ను అర్థం చేసుకోవడం అయింది, నువ్వు చేసే రాద్ధాంతాలు వెనుకున్న ఉద్దేశం కూడా అర్థమైంది. నువ్వు అనవసరంగా ఈ విషయాల్లో కలగజేసుకోకుండా ఉంటే అదే నీకు మాకు మంచిది. అది కాదత్తయ్య గారు, నేను చెప్పేది ఒకసారి లక్ష్మి ప్లీజ్, ఈ విషయంలో తలదూర్చొద్దని, అనవసరమైన తలపోట్లు మాకు పెంచొద్దని నీకు ఇప్పటికే 10 సార్లు చెప్పాను. నువ్వు పదే పదే అదే పని చేస్తూ ఉంటే మా అందరికీ నీ మీద అపనమ్మకం పెరుగుతుంది. చూడండి మిత్రగారు, నేను ఒక మాట అన్నా, ఒక పని చేసినా అది కుటుంబానికి ప్రయోజనం తెచ్చేదే కానీ పనికి రాకుండా పోయేది కాదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. వద్దమ్మా మహాతల్లి, నిన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. మాకు ప్రతి పనిలోనూ అడ్డుపడే పని నీకు లేదు. దయచేసి మా శుభకార్యాలకి నువ్వు ఎంత దూరంగా ఉంటే మాకంత మంచిది. అసలు నువ్వు నా మీద, నా కూతురు మీద ఎందుకు ఇంత పగపట్టావో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఏంటక్క ఇదంతా? దేవయాని, రేపో మాపో వెళ్ళిపోయే లక్ష్మి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదు. తను గొంతు చించుకొని అరిచినా తన మాటల్ని గౌరవించేవాళ్లు ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు. అది తను అర్థం చేసుకుంటే తనకే మేలు. ఎవరు ఈ పెళ్లి ఆపాలనుకున్నా పెళ్లి జరుగుతుంది. జగదీశ్వరి, రేపే గాజువాకలో ఉన్న ఆ స్థలం సంతోష్ పేరు మీదకు మార్చి ఏర్పాటు చేద్దాం. రేపే రిజిస్ట్రార్ని పిలిపిస్తాను, మీరు కూడా వచ్చేయండి. అలాగే అరవింద, తప్పకుండా. ఇక నేను వెళ్ళొస్తాను. అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.